గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సతీష్ పట్నాయక్, యువర్ ట్రైనర్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్ చూసేటైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో ఈ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళండి. ఇక్కడ మన రికార్డింగ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయమ్మా. కోర్ జావా, ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. సో ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నేను రెక్టిఫై చేస్తాను. సో ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అండ్ నా మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ప్లీజ్ కమ్యూనికేట్ విత్ మీ. సో మీరు ఎవరికైనా 1-to-1 పెయిడ్ క్లాసెస్ అవసరమైనా కూడా నన్ను కమ్యూనికేట్ చేయండి. అండ్ మీకు మనం క్లాసెస్ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్స్ ఎక్లిప్స్ కానివ్వండి లేదా ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్, టెస్ట్ అంచి. సో ఏమైనా ఇన్స్టలేషన్లో ఏమైనా ఇష్యూస్ వచ్చేటైతే సో నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గైడ్ యూ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్టర్డే ఇదంతా కూడా నోట్ చేసుకున్నారు కదమ్మా, సింటాక్స్ అంతా ఓకే కదా? నోట్ Right. చేసుకున్నామండి. సో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయరా? సో ఆల్రెడీ వెబ్ డ్రైవర్ డెమో వన్ అని తీసుకున్నాం కదమ్మా, ఆ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకున్నాము. రైట్, లోపల ఒక మెయిన్ మెథడ్ తీసుకోండి. మెయిన్ మెథడ్ ఎండింగ్లో త్రోస్ ఎక్సెప్షన్ అని చెప్పి రాండి. మెయిన్ మెథడ్కి ఎండింగ్లో త్రోస్ ఎక్సెప్షన్. ఎస్, ఎందుకమ్మా మనం థ్రెడ్ డాట్ స్లీప్ యూజ్ చేయబోతున్నాం కదా, సో దానికోసం ఇప్పుడు మనం త్రోస్ ఎక్సెప్షన్. సో త్రోస్ ఎక్సెప్షన్ ఎలా ఉంటుంది? ఎస్, త్రోస్ అనేది లోవర్ కేస్లో ఉంటుంది, ఎక్సెప్షన్లో ఈ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది. రైట్, సో ఇప్పుడు చూడండి, నేను చాట్ బాక్స్లో ఒక 2 lines కాపీ పేస్ట్ చేశాను. అంటే మనం కంపల్సరీ ప్రతి ప్రోగ్రాంలోనే ఒక 2 lines రాయాలని చెప్తున్నాం కదా, అది బై హ్యాట్ చేయాలని చెప్పాను. సో ఈ రోజుకి ఆ 2 lines కాపీ పేస్ట్ చేద్దాం. ఆ 2 linesని ఒకసారి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అక్కడ చూడండి, వెబ్ డ్రైవర్ దగ్గర మౌస్ పెట్టండి. వెబ్ డ్రైవర్ దగ్గర మౌస్ పెడితే యూ నీడ్ టు ఇంపోర్ట్ ద వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ని ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్రోమ్ డ్రైవర్ దగ్గర మౌస్ పెట్టండి. యూ నీడ్ టు ఇంపోర్ట్ ద క్రోమ్ డ్రైవర్. రైట్, సో బిఫోర్ దిస్, దీనికన్నా ముందర లైన్లో మనం ఏం చేయాలమ్మా, వీ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీ క్రోమ్ డ్రైవర్కి సంబంధించిన లొకేషన్ని సెట్ చేసుకోవాలి. మీ క్రోమ్ డ్రైవర్ ఎస్టర్డే మనం ఎక్కడ సేవ్ చేసుకున్నామో ఆ లొకేషన్లోకి వెళ్ళండి. కాదమ్మా, క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఉంది చూడండి, ఒక స్టెప్ వెనక్కి రండి. ఎస్, ఇది క్రోమ్ డ్రైవర్. మనకు కావాల్సింది ఏంటమ్మా, దాని లొకేషన్ కావాలి. లొకేషన్ అంటే ఎక్కడ ఉంటుంది? పైన టాప్లో ఆ సెలీనియం పక్కన జస్ట్ అక్కడ క్లిక్ చేసి యూనిట్ టు సెలెక్ట్ ఇట్. ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తారు. కాపీ చేసి మీ ప్రోగ్రాంలోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఓన్లీ పాత్ ఒక్కటే కాపీ చేస్తాము. ఇక్కడ కూడా మీరు రీప్లేస్ చేసేటప్పుడు పాత్ ఒక్కటే రీప్లేస్ చేయాలి. ఓకే, అంతే కదమ్మా. యూ షుడ్ నాట్ రీప్లేస్ యువర్ అదే తప్పమ్మా, అదే చెప్తాను. కంట్రోల్ జెడ్ కొట్టండి, అదే మిస్టేక్. అది మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం కాపీ చేశారమ్మా, యు కాపీడ్ ఓన్లీ ద లొకేషన్. మనకి లొకేషన్ వేరు, ఫైల్ నేమ్ వేరు. ఇందులో ఫైల్ నేమ్ అంటే ఏమవుతుంది, లొకేషన్ అంటే ఏమవుతుందమ్మా? ద ఫైల్ నేమ్ ఈస్ క్రోమ్ డ్రైవర్ .exe అనేది ఏంటమ్మా, ఫైల్ నేమ్. ఆ ఫైల్ తాలూకా నేమ్ అమ్మా. అందులో లొకేషన్ అంటే ఏంటమ్మా, ఈ పార్ట్ నేమ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లొకేషన్. అర్థమైందమ్మా? ఇందులో ఫైల్ నేమ్ ఉంది, లొకేషన్ ఉంది. సో మీరేం కాపీ చేశారమ్మా, మీరు ఓన్లీ లొకేషన్ మాత్రమే కాపీ చేశారు. మీరేమీ ఫైల్ నేమ్ కాపీ చేయలేదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ దేన్ని రీప్లేస్ చేయాలి, యూనిట్ టు రీప్లేస్ ద లొకేషన్ ఓన్లీ. లొకేషన్ మాత్రమే రీప్లేస్ చేయాలి. చేయండి. ఓకే, ఎస్, రైట్. సో ఇది కొంచెం అలైన్మెంట్ కరెక్ట్గా తీసుకోండి అండ్ జస్ట్ మీకు చూడడానికి.
ఓకే, ఫైన్, లీవ్ ఇట్. నా యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రోగ్రామ్. సో చూడండి, కర్సర్ని లైన్ ఎండింగ్లో తీసుకోండి. ఎస్, ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. డ్రైవర్ అంటే ఏంటమ్మా, మన ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, సో డ్రైవర్ డాట్ ఏ మెథడ్ అమ్మా, గెట్ మెథడ్ కదా. Get. జస్ట్ మీరు జీ అని రాయగానే తనంతట అదే మీకు గెట్ మెథడ్ వచ్చేస్తుంది. ఎస్, చూడండి టాప్లో మీకు గెట్ మెథడ్ కనిపిస్తుంది. ఎస్, డబుల్ క్లిక్. రైట్, డబుల్ కొటేషన్ ఓపెనింగ్, డబుల్ కొటేషన్ క్లోజింగ్, డబుల్ కొటేషన్ ఓపెనింగ్ అండ్ డబుల్ కొటేషన్ క్లోజింగ్. యా, ఆ లోపల మనం యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేయాలి. ఏ యూఆర్ఎల్ అమ్మా కాపీ పేస్ట్ చేయాలి? మన హెచ్ఆర్ఎం సైట్ ఉంది కదా. యా, మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్తారు, హెచ్ఆర్ఎం సైట్ని ఓపెన్ చేసుకుంటారు. ఎస్, కాపీ ద యూఆర్ఎల్, పేస్ట్ చేస్తారు. రైట్, సో సైట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదమ్మా. సో నెక్స్ట్ లైన్లో మనం ఏం రాస్తాం? థ్రెడ్ డాట్ స్లీప్. చేద్దాం, కంట్రోల్ జెడ్ కొట్టండి. ఎస్, లోపల డ్యూరేషన్ ఎగ్జాంపుల్గా 5000 అని ఇవ్వండి. అంటే దాని అర్థం ఏంటమ్మా, 5000 మిల్లీ సెకండ్స్. ఓకే, సో ఎండింగ్లో సెమీకోలన్. రైట్, సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా, వి నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ వి నీడ్ టు ఎంటర్ ద పాస్వర్డ్. అంతే కదమ్మా, మన సైట్లో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఒకసారి హెచ్ఆర్ఎం సైట్లోకి వెళ్ళండి. హెచ్ఆర్ఎం సైట్లో ఆ యూజర్ నేమ్ తలక నేమ్ లేదా ఐడిని మనం కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేస్తామంటే, ఇప్పుడు మీరు డేటా అనేది యూజర్ నేమ్ అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి? ఎస్, టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్లో ఐడి అనేది లేదు, ఆల్రెడీ మనకు తెలిసిన విషయం, ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం. సో మనకు ఓన్లీ నేమ్ మాత్రమే ఉందమ్మా. ఎస్, ఆ డబుల్ కొటేషన్స్ దగ్గర మీరు కాపీ చేస్తారు. యా, యూ నీడ్ టు కాపీ దట్ నేమ్. ఆ నేమ్ అలా కాపీ చేసి ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ రాయండి అమ్మా. ఏం రాస్తారు? డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. Find element. యా, డబుల్ క్లిక్ చేసుకోండి. బై, బై బి క్యాపిటల్ లెటర్ ఉంటుందమ్మా. డాట్, సో ఇక్కడ నేమ్ కదమ్మా, చూడండి అక్కడ నేమ్ అని కనిపిస్తుంది. యూ నీడ్ టు డబుల్ క్లిక్ ఆన్ దట్ నేమ్. అగైన్ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ అండ్ డబుల్ కొటేషన్ క్లోజింగ్. లోపల మీరు కాపీ చేసిన నేమ్ని పేస్ట్ చేస్తారు. పేస్ట్ అయిన తర్వాత ఎండింగ్లో డాట్ సెండ్ కీస్. ఒక్క నిమిషం అలా మన ఓన్గా రాయకుండా తప్పం. సో చూడండి, ఒకసారి డాట్ తీసేసి మళ్ళీ డాట్ పెట్టండి. అక్కడ మీకు ఏమైనా సెండ్ కీస్ అని వస్తుందేమో చూడండి. మా ఎస్ అని టైప్ చేయండి. మీరు ఎస్ టైప్ చేయగానే ఎస్కి రిలేటెడ్ అన్నీ వస్తాయి. అక్కడ ఏమైనా సెండ్ కీస్ వచ్చిందమ్మా? రాలేదు అంటే మీరు డాట్ని కరెక్ట్ లొకేషన్లో పెట్టలేదు అని అర్థం. సో ఆ ఎస్ అనేది రిమూవ్ చేయండి, డాట్ అనేది కూడా రిమూవ్ చేయండి. ఓకే, సో ఒకసారి పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. యా, సో ఎందుకు అంటే ఇప్పుడు మనం దేంట్లో అమ్మ ఇన్పుట్ ఎంటర్ చేయాలి? యూజర్ నేమ్లో. అంటే ఇక్కడ చూడండి, ఫైండ్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్ తర్వాత ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయమ్మా? ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ అయింది. అంతేమ్మా, ఇక్కడ 2 బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయి కదా. అంటే ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎన్ని బ్రాకెట్స్ ఇక్కడ ఓపెన్ చేసాం? 2 బ్రాకెట్స్. సో ఇక్కడ 2 బ్రాకెట్స్ క్లోజ్ అయిన తర్వాత మీరు డాట్ అనేది పెట్టాలి. సో 2 బ్రాకెట్స్ క్లోజ్ అయిన తర్వాత డాట్ పెట్టండి. ఇప్పుడు సెండ్ కీస్లో ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేయండి, అక్కడ మీకు సెండ్ కీస్ కనిపిస్తుంది. సో ఆ మెథడ్ అవైలబిలిటీ ఉంటే ఆ మెథడ్ మనకి కనిపిస్తుంది. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. సో అగైన్ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ అండ్ డబుల్ కొటేషన్ క్లోజింగ్. లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇన్పుట్ ఏంటమ్మా? అడ్మిన్ కదా. సో యూ నీడ్ టు గివ్ ద అడ్మిన్. ఎండింగ్లో సెమీకోలన్. రైట్, ఎస్.
సో నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మనం కోడ్ రాయాలి. సో ఇప్పుడు పాస్వర్డ్ తలక నేమ్ లేదా ఐడిని కాపీ చేసుకోండి. గో టు యువర్ అప్లికేషన్. ఎస్, మళ్ళీ ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేయండి. ఓకే ఓకే, రైట్ అమ్మా, యు ఆర్ రైట్. Okay. ఎస్, Find element. బై రాసేటప్పుడు బి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. Down. ఆ నేమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే ఫైన్. ఎస్, అది ఇన్పుట్ అనేది డబుల్ కొటేషన్ Double quotation. మనకి పాస్వర్డ్ ఏంటమ్మా, admin 123 కదా మన సైట్లో. Yeah. ఎస్, పాస్వర్డ్ ఈస్ admin 123. ఎస్. సో నెక్స్ట్ అమ్మా లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ క్లిక్ చేయడానికి మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. సో సైట్లోకి వెళ్ళండి, లాగిన్ పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. ఎస్, ఇక్కడ మనకి నేమ్ ఐడి రెండు లేవమ్మా. దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. సో మనం ఎక్స్పాత్ కాపీ చేయాలి. ఎస్, సో కాపీ ఎక్స్పాత్. రైట్, ఆ ఎండింగ్లోకి వెళ్ళండి మా. ఎండింగ్లో డాట్ క్లిక్. ఎస్, సెమీకోలన్. చూడండి మన నెక్స్ట్ లైన్లోకి వచ్చేసారు. Oh. సో లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత లోపలికి లాగిన్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. నెక్స్ట్ పేజ్ లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది కదా. అగైన్ యూ నీడ్ టు రైట్ థ్రెడ్ డాట్ సేవ్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు లాగౌట్కి మనం కోడ్ రాయాలమ్మా. లాగౌట్కి ఎన్ని టాస్క్స్ అమ్మా, మనం రెండు కదా చేయాలి, రెండు టాస్క్స్ చేయాలి. ఏంటమ్మా, ఒకటి డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయాలి, ఇంకోటి Logout. లాగౌట్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఆ కోడ్ రాయాలి అంటే ఫస్ట్ యూనిట్ టు లాగిన్. మీరు లాగిన్ అయితే కదమ్మా లాగౌట్కి కోడ్ రాయగలుగుతారు. ఎస్, ఎంటర్ ద యూజర్ నేమ్. ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, మీరు ఆ డ్రాప్ డౌన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చూడాలి. అయితే ఇక్కడ మనకు వచ్చి ఒక నిమిషం చిన్న Yeah. ఇష్యూ ఏంటంటే ఇష్యూ ఈ ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ కనిపిస్తుంది చూడమ్మా. ఈ టెక్స్ట్ అనేది మనకి డైనమిక్గా మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో దట్స్ వై మీరు ఆ టెక్స్ట్ తాలూకా ప్రాపర్టీస్ చూస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే టెక్స్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటే ఓకే, బట్ ఈ టెక్స్ట్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ టెక్స్ట్ అనేది
ఇక్కడ డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రోజు ఈ కోడ్ పనిచేస్తుంది, మళ్ళీ రేపు వచ్చేటప్పటికి ఈ రోజు రాసిన కోడ్ అనేది మీకు పనిచేయదు. సో దట్స్ వై డోంట్ డిపెండింగ్ ఆన్ దిస్ టెక్స్ట్. మీరు ఈ టెక్స్ట్ మీద డిపెండ్ అవ్వద్దు. మీరు దేని మీద డిపెండ్ అవుతారమ్మా? ఈ డ్రాప్ డౌన్ ఒకటి కనిపిస్తుంది చూడమ్మా, డౌన్ యారో ఒకటి కనిపిస్తుంది కదా, ఇదైతే ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఈ రోజు అదే ఉంటుంది, రేపు అదే ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో దట్స్ వై డోంట్ డిపెండింగ్ ఆన్ దిస్ టెక్స్ట్, యూ నీడ్ టు డిపెండింగ్ ఆన్ దట్ డౌన్ యారో. ఆ డౌన్ యారో పైన డిపెండ్ అవ్వండి. అంటే ఇప్పుడు మీరు ఎవరి తాలూకా ప్రాపర్టీస్ చూడాలమ్మా? ఆ డౌన్ యారోకి సంబంధించిన ప్రాపర్టీస్ చూడాలి. సో ఎగ్జాక్ట్గా డౌన్ యారో పైన రైట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్. ఎస్, దాని ఎక్స్ పాత్ని కాపీ చేస్తాం. సో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ డ్రాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. సో దట్స్ వై అగైన్ యూ నీడ్ టు రైట్ థ్రెడ్ డాట్ స్లీప్. రైట్. అయితే మనకి ఫ్యూచర్లో ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటామని చెప్పాను కదమ్మా, ఒక 1 వీక్ తర్వాత. అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు థ్రెడ్ డాట్ స్లీప్ రావాల్సిన అవసరం లేదమ్మా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక థ్రెడ్ డాట్ స్లీప్ రాశారు, ఇక్కడ ఒక థ్రెడ్ డాట్ స్లీప్, ఇక్కడ ఒక థ్రెడ్ డాట్ స్లీప్. బట్ వన్స్ ఇఫ్ యూ రైట్ ఏ ఇంప్లిసిట్ వెయిట్, మనం ప్రోగ్రామ్ టాప్లో ఒకసారి ఇంప్లిసిట్ వెయిట్ రాసాం అనుకోండి, ఇక్కడ ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఆ ఇంప్లిసిట్ వెయిటే చూసుకుంటుంది. నో నీడ్ టు రైట్ ఎ మల్టిపుల్ థ్రెడ్ డాట్ స్లీప్స్. ఇంకా ఎన్నిసార్లు థ్రెడ్ డాట్ స్లీప్స్ మీరు రావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడమ్మా? మీరు ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఓకే, రైట్. సో ఫైనల్గా లాగౌట్ పైన క్లిక్ చేయడానికి కోడ్ రాయండి. సో ఇప్పుడు లాగౌట్ తాలూకా ప్రాపర్టీస్ని చెక్ చేయండి. గో టు యువర్ అప్లికేషన్. సో లాగౌట్ పైన రైట్ క్లిక్ చేసి దాని ప్రాపర్టీస్ చూడండి. ఎస్, ఇక్కడ మీరు ఎక్స్పాత్తో పనిచేస్తున్న మీ ఇష్టమే, లేదా లింక్ టెక్స్ట్తో పనిచేస్తున్న మీ ఇష్టం. ఇది ఏతో బిగిన్ అయి ఉంది కదమ్మా, ఏతో బిగిన్ అయి ఉంటే దీన్ని ఏమంటున్నాం? యాంకర్ ట్యాగ్. ఇట్ ఈస్ ఎ లింక్. సో లింక్ టెక్స్ట్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? వేర్ ఈస్ ద లింక్ టెక్స్ట్? బిఫోర్ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో, సో బిఫోర్ క్లోజింగ్ యాంకర్ ట్యాగ్ ఇక్కడ మనకు ఉండేటటువంటి టెక్స్ట్ని ఏమని పిలుస్తామో? లింక్ టెక్స్ట్ అని పిలుస్తూ ఉంటాం. సో ప్లీజ్ కాపీ దట్ లింక్ టెక్స్ట్. అదే యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ అమ్మా. యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ ఎక్కడ ఉందో చూడండి. మనం చూడాల్సింది క్లోజింగ్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. ఓకే, యాంకర్ ట్యాగ్ క్లోజింగ్కి బిఫోర్, దానికి ముందర ఉండేటటువంటి టెక్స్ట్ని ఎస్ లింక్ టెక్స్ట్ అంటాం. యూ నీడ్ టు కాపీ ద లింక్ టెక్స్ట్. ప్రోగ్రాంలోకి వెళ్ళండి. యా, కాదమ్మా, కాదు. ఫైండ్ ఎలిమెంట్ బై కదమ్మా, బై డాట్ లింక్ టెక్స్ట్. డబుల్ కొటేషన్ ఓపెనింగ్ అండ్ డబుల్ కొటేషన్ క్లోజింగ్. సో లోపల యూ నీడ్ టు పేస్ట్ యువర్ లింక్ టెక్స్ట్. ఎస్, ఎండింగ్లో డాట్ క్లిక్. రైట్. ఎస్, ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. ఫైనల్గా మనం బ్రౌజర్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ మీరు ఒక థ్రెడ్ డాట్ స్లీప్, అంటే అది లాగౌట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మీరు చూడాలి అనుకుంటే
యూ కెన్ రైట్ థ్రెడ్ డాట్ స్లీప్. మీరు థ్రెడ్ డాట్ స్లీప్ రాయొచ్చు. అంటే జస్ట్ మీ కన్వీనియన్స్ కోసం, అంటే లాగౌట్ అయిందా లేదా మీరు చూడాలనే ఉద్దేశంతో మీరు కావలిస్తే థ్రెడ్ డాట్ స్లీప్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా బ్రౌజర్ క్లోజ్ చేయడానికి ఏం రాస్తామో డ్రైవర్ డాట్ క్విట్. డ్రైవర్ అనేది మన ఆబ్జెక్ట్ నేమ్ కదమ్మా, మన ఆబ్జెక్ట్ని క్లోజ్ డాట్ క్విట్. ఓకే, ఎస్, సెమీకోలన్ మిస్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి. అయితే బిఫోర్ రన్, ఒక నిమిషం. లాగౌట్ బిఫోర్ రన్నింగ్ యూ నీడ్ టు లాగౌట్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్. కంపల్సరీ మీరు మీ ప్రాజెక్ట్ నుంచి లాగౌట్ అవ్వాలి. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళండి. ఎస్ ఎస్ ఎస్. సో ఇప్పుడు మీ ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఓకే, అలా వెయిట్, అలౌ అని క్లిక్ చేయండి. ఫస్ట్ టైం కదా మీరు యూజ్ చేస్తున్నారు, మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. అలా వెయిట్ చేయండి. చూడండి, మా బాటంలో బ్లింక్ అవుతుంది. బాటంలో మీ క్రోమ్ అనేది బ్లింక్ అవుతుంది, అక్కడ క్లిక్ చేయండి. మా బాటంలో మీ క్రోమ్ బ్లింక్ అవుతుందమ్మా, లాస్ట్లో ఎండింగ్ లాస్ట్. ఓకే, చూడండి. తనంతట అదే సైట్ ఇంకొకసారి రన్ చేయండి. మళ్ళీ రన్ ఇట్ అగైన్. అలా వెయిట్ చేయండి, తనంతట అదే అన్నీ చేసుకుంటుంది. మనం ఏం చేయవసరం లేదమ్మా, జస్ట్ అలా వెయిట్ చేయండి. చూడండి, సైట్ ఓపెన్ అయింది. యూజర్ నేమ్ ఎంటర్ అయింది, పాస్వర్డ్ ఎంటర్ అయింది, లోపలికి లాగిన్ అవుతుంది. సో డ్రాప్ డౌన్ ఓపెన్ అయింది. లాగౌట్ కూడా తనంతట అదే క్లిక్ అవుతుంది. ఎస్, సక్సెస్ఫుల్గా లాగౌట్ కూడా కంప్లీట్ అయింది. సో ఇంకా మనకి బ్రౌజర్ కూడా క్లోజ్ అవుతుంది కదమ్మా. సో ఫైనల్లీ బ్రౌజర్ అనేది కూడా క్లోజ్ అయింది. ఇంతవరకు క్లియర్ అమ్మా, అర్థమైందా? రైట్. అయితే బాటంలో మీకు కన్సోల్లో ఏమైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా అంటే ఏం రాలేదమ్మా. అంటే కన్సోల్లో మీకు ప్రాజెక్ట్ ఓపెన్ అయిందా లేదా, మీరు లాగిన్ అయ్యారా, మీరు లాగౌట్ అయ్యారా, ఏమైనా డీటెయిల్స్ మీకు కన్సోల్లో ప్రింట్ అయ్యాయా అంటే నథింగ్. మీకు కన్సోల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అవ్వలేదు. సో దానికోసం ఈరోజు మనం ప్రోగ్రామ్ చేయబోతున్నాము. టుడేస్ అవర్ ప్రోగ్రామ్ ఈస్ లాగ్ డీటెయిల్స్. అంటే ప్రాజెక్ట్ సంబంధించి లాగ్ డీటెయిల్స్ని కన్సోల్లో ఎలా ప్రింట్ చేయాలి, అర్థమవుతుందా? సో అయితే మనం యాక్చువల్గా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కన్సోల్లో ఏం మనం ప్రింట్ చేయం, మనం ఒక రిపోర్ట్ని జనరేట్ చేయాలి. సో ఫ్యూచర్లో రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేబీ ఒక 1 వీక్ తర్వాత మనం నేర్చుకుంటాం. సో అప్పటి వరకు టెంపరీగా మనం కన్సోల్లోనే ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేద్దాం. సో ఆఫ్టర్ 1 వీక్ మీకు రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాం. ఓకే, సో ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ ఓకేనమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, ఓకే కదమ్మా. ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో చూసి ఒకసారి, చూడకన్నా ఒకసారి అలా ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు పర్ఫెక్ట్నెస్ వస్తుంది. రైట్. సో యూ కెన్ స్టాప్ యువర్ షేర్. ఒక ఇష్యూ ఉంది. ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఓకే కానీ నాకు ఇక్కడ సెండ్ కీస్ నాకు ఆటోమేటిక్ గా రావట్లేదండి. సపోజ్ నేను ఇది బ్యాక్ స్పేస్ చేసి ఓకే, ఎస్ అని టైప్ చేస్తే నాకు ఒక అది నిమిషం. డాట్ రావట్లేదు. కూడా రిమూవ్ చేయాలమ్మా. రిమూవ్ ద డాట్. ఓకే ఇప్పుడు ఓకే ఓకే ఇలా కాదు, మీరు అన్న ప్రకారం కూడా వస్తుంది. ఒకసారి చెప్తా చూడండి, మౌస్ ఒకసారి చెప్తాను, ఒకసారి తీసేయండి. మీరు అన్న ప్రకారం కూడా మీకు వస్తుంది, ఎలా వస్తుందో చెప్తాను. ఎస్, ఇప్పుడు ఎస్ అని టైప్ చేయండి. ఎస్ టైప్ చేసిన తర్వాత మీ కీబోర్డ్లో కంట్రోల్ స్పేస్ అని ప్రెస్ చేయండి. ఓకే ఇప్పుడు మీకు సెండ్ కేస్ అనేది వస్తుంది. అర్థమైందమ్మా? ఓకే అండి, రైట్ రన్ అయిందండి ప్రోగ్రామ్ అయితే. రైట్, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మై స్క్రీన్. ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందమ్మా. కాకపోతే మనకి కన్సోల్లో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, ఐ మీన్ అప్లికేషన్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుందంటే ఏం ప్రింట్ అవ్వట్లేదు. అంటే అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా, లాగిన్ అయ్యామా లేదా, లాగౌట్ అయ్యామా లేదా, ఇలాంటి డీటెయిల్స్ ఏమి కూడా మనకి కన్సోల్లో ప్రింట్ కావడం లేదు. సో దానికోసం మనమే ఓన్గా ఒక చిన్న లాజిక్ అనేది డెవలప్ చేయాలి. సి ఈ అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా అనే విషయం మనకి ఎలా చెప్పగలుగుతాం అంటే బేస్డ్ ఆన్ ద టైటిల్. సో మనకి పేజ్ టైటిల్ ఉంటుంది కదమ్మా. చూడండి, మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేసేటప్పుడు టాప్లో మీకు పేజ్ టైటిల్ ఏం కనిపిస్తుందమ్మా? వాట్ ఈస్ ద టైటిల్ హియర్? ఆరెంజ్ హెచ్ఆర్ఎం.
సో ఈ టైటిల్ కానీ కనిపించేటైతే మీరు ఏం చెప్పొచ్చు, ద అప్లికేషన్ ఈజ్ ఓపెన్, అప్లికేషన్ ఓపెన్ అయింది అని మీరు చెప్పొచ్చు. అర్థమైందమ్మా? ఈరోజు అంతవరకు రాద్దాం. సో టాప్లో టైటిల్ మీకు చెక్ చేస్తారు. సో టాప్లో టైటిల్ చెక్ చేసి టైటిల్ మ్యాచ్ అయితే మీరు ఏం చెప్తారమ్మా, అప్లికేషన్ ఈజ్ ఓపెన్ అని చెప్పి చెప్పాలి. సో దానికోసం ఒక చిన్న ఇఫ్ కండిషన్ రాద్దాము. సో ఇఫ్ కండిషన్ ఎలా రాయాలో మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఫస్ట్ 2 లైన్స్ మీకు తెలిసినాయి కదమ్మా. టాప్లో ఉన్న 2 లైన్స్ అంటే యూ నీడ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ వెబ్ డ్రైవర్. సో బిఫోర్ దట్ యూ నీడ్ టు సెట్ ద లొకేషన్ ఆఫ్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీ క్రోమ్ డ్రైవర్ పాత్ సెట్ చేసుకుని ఇదంతా మీకు తెలిసిందే. అండ్ ఈరోజు మనం కొత్తగా ఇంకొక మెథడ్ నేర్చుకుందాము. చూడండి ఇక్కడ విండో డాట్ మ్యాక్సిమైజ్. విండో డాట్ మ్యాక్సిమైజ్ అంటే ఇదేం చేస్తుందమ్మా, మన బ్రౌజర్ విండోని మ్యాక్సిమైజ్ చేస్తుంది. ఇట్స్ యూజ్డ్ టు మ్యాక్సిమైజింగ్ అవర్ బ్రౌజర్ విండో. సో చూడండి డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మ్యాక్సిమైజింగ్ యువర్ బ్రౌజర్. ఇది మీ బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ టైంలో. ఇది కంపల్సరీ అయితే కాదమ్మా, ఇది ఆప్షనల్. ఇది మీరు ఎగ్జిక్యూషన్ టైంలో మీ బ్రౌజర్ విండోని ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటే సో మీరు ఇది రాస్తారు. అర్థమైందమ్మా? డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. సో ఆఫ్టర్ దట్ మనం మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేస్తున్నాం. సో పేజ్ లోడింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ మనం టైటిల్ని క్యాప్చర్ చేసి టైటిల్ని ఇక్కడ చెక్ చేస్తున్నాము. సో చూడండి ఇక్కడ డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. గెట్ టైటిల్ అంటే ఇది ఎక్కడి నుంచి అమ్మా టైటిల్ని క్యాప్చర్ చేస్తుంది? ఇట్ ఈస్ గెటింగ్ ద టైటిల్ ఫ్రమ్ యువర్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనం ఎవరికమ్మా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం? ఇండైరెక్ట్లీ వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ గూగుల్ క్రోమ్. మన గూగుల్ క్రోమ్కి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాడు అని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో మన గూగుల్ క్రోమ్కి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ నుంచి మనం టైటిల్ని క్యాప్చర్ చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్గా మనకి ఎక్కడి నుంచి అమ్మ ఇది టైటిల్ని క్యాప్చర్ చేసుకుంటుంది? ఇట్ ఈస్ ఫెచ్చింగ్ ద టైటిల్ ఫ్రమ్ ద బ్రౌజర్. మన బ్రౌజర్ విండో నుంచి టైటిల్ని ఫెచ్ చేసుకుంటుంది. సో బ్రౌజర్ విండో నుంచి టైటిల్ని ఫెచ్ చేసి ఈక్వల్స్ అంటే కంపారిజన్. సో ఇది జావాలో ఒక మెథడ్ అమ్మా. ఈక్వల్స్ ఈజ్ యూజ్డ్ టు కంపేరింగ్. సో ఇది కంపేర్ చేస్తుంది. సో దేన్ని కంపేర్ చేస్తుంది? బ్రౌజర్ నుంచి తీసుకున్నటువంటి టైటిల్ని ఇక్కడ మనం ఇచ్చేటటువంటి టైటిల్తో కంపేర్ చేస్తుంది. సో ఇది ఎక్స్పెక్టెడ్ టైటిల్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనే టైటిల్ వచ్చిందా లేదా చూడమని చెప్తున్నాం. సో బ్రౌజర్లో ఉన్న టైటిల్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి టైటిల్ రెండు కూడా మ్యాచ్ అయితే అప్పుడు అదేం ప్రింట్ అవుతుందో ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపలికి వెళ్ళి మీకు ఏం ప్రింట్ చేస్తుంది? అప్లికేషన్ ఓపెన్. సో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మీకు అదేం ప్రింట్ చేస్తున్నామా? అప్లికేషన్ నాట్ ఓపెన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇంతవరకు ఓకేనమ్మా? గాట్ ఇట్ నేను చెప్పింది? మీరేం చేస్తారంటే ఒకసారి ఈరోజు మీరు కొత్తగా రాయాల్సింది ఈ ఒక్క లైన్ నోట్ చేసుకోండి. ఆల్రెడీ నిన్నటి ప్రోగ్రాంలోనే ఈ మాడిఫికేషన్స్ అనేవి చేద్దాము. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. బిఫోర్ ద గెట్ మెథడ్కి ముందుగుండానే మనం ఇక్కడ ఏం రాస్తున్నాము? బ్రౌజర్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ఒక లైన్ రాస్తున్నాం. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మ్యాక్సిమైజింగ్ యువర్ బ్రౌజర్. ఇది ఎప్పుడమ్మా? బిఫోర్ యువర్ గెట్ మెథడ్. మీ గెట్ మెథడ్కి ముందర. నెక్స్ట్ గెట్ మెథడ్ తర్వాత ఆఫ్టర్ వెయిటింగ్ టైం. సో వెయిట్ చేసిన తర్వాత ఈ ఇఫ్ కండిషన్ ఒకటి నోట్ చేసుకోండి. నేను మీ చేత చేయిస్తాను. ఇదే ప్రోగ్రాంలో మాడిఫై చేస్తారా లేదా డెమో 2 అని చెప్పి వేరొక దగ్గర ట్రై చేద్దాం? ఒక పని చేయండి, డెమో 2. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, దీన్ని ఎలా ఉంచుదాం. సో ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ ద ప్రోగ్రామ్, Ctrl+A, Ctrl+C. సో కొత్తగా ఒక క్లాస్ తీసుకోండి. ఆ క్లాస్ నేమ్ ఏం తీసుకుందామా? లాగ్ డీటెయిల్స్ అని చెప్పి తీసుకుందాం. అంటే మనం లాగ్ ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా. సో లాగ్ డీటెయిల్స్ అని చెప్పి కొత్తగా ఒక క్లాస్ తీసుకోండి. Ctrl+A, Ctrl+V. రైట్. సో ఇప్పుడు క్లాస్ నేమ్ అనేది తనంతట అదే మాడిఫై అవుతుందమ్మా. జస్ట్ క్లాస్ నేమ్ దగ్గర మౌస్ తీసుకోండి. సో క్లాస్ నేమ్ దగ్గర మౌస్ పెట్టగానే మిమ్మల్ని రీనేమ్ అని అడుగుతుంది. జస్ట్ అమ్మా మీరు చేయవసరం లేదు, మీరు మాడిఫై చేయవసరం లేదు, అదే మాడిఫై అయిపోతుంది. జస్ట్ మౌస్ అక్కడ ప్లేస్ చేయండి చాలు. కీప్ యువర్ మౌస్ ఆన్ దట్. చేశాను. yes ఆటోమేటిక్ గా వచ్చింది కింద సజెషన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు చేయాల్సిన ఫస్ట్ చేంజ్ ఏంటమ్మా? బ్రౌజర్ విండో ఫుల్ స్క్రీన్ కావాలి. బిఫోర్ ద గెట్ మెథడ్కి ముందర బిఫోర్ ద గెట్ మెథడ్. ఎస్
ఇక్కడ మీరు డ్రైవర్ డాట్ యా ఇందాక ప్రోగ్రామ్ లో కూడా మాక్సిమైజ్ ది రాసాం. చేయొచ్చమ్మా. యా ఇదే ఆప్షనల్, ఇది మనం ఇది ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ లో అయినా మనం ఇది యాడ్ చేసుకోవచ్చు. బ్రౌజర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మాక్సిమైజ్. ఎస్. సో నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు మనకి సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం టైటిల్ని చెక్ చేయాలి. ఇక్కడ అంటే ఏంటమ్మా, గెట్ మెథడ్ తర్వాత వెయిటింగ్ టైం ఇచ్చాడు కదా, వెయిటింగ్ టైం తర్వాత మీరు ఇఫ్ కండిషన్ అనేది రాయాల్సి ఉంటుంది. గెట్ మెథడ్ రాశారు కదమ్మా, గెట్ మెథడ్ తర్వాత వెయిటింగ్ టైం ఉంది చూడమ్మా, వెయిటింగ్ టైం తర్వాత యూ నీడ్ టు చెక్ ద టైటిల్. ఎస్, అక్కడ మీరు టైటిల్ని చెక్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఎస్ చూడండి జాగ్రత్త, మళ్ళీ ఒకసారి ఆ క్యారెక్టర్ అలా ఓన్గా టైప్ చేయకూడదమ్మా, తప్పులు వస్తాయి. డాట్ పెట్టి ఇప్పుడే టైప్ చేయండి. ఈక్వల్స్ నాకు తెలిసి నా స్క్రీన్ మీకు చాలా స్లోగా లోడ్ అవుతుందండి. ఇది ఈక్వల్స్ సజెషన్ వచ్చింది. సజెషన్ వచ్చిన తర్వాత మేబీ స్క్రీన్ స్లోగా లోడ్ అవుతుంది అనుకుంటా. చాలా స్లోగా ఉంది. సో జస్ట్ గో విత్ ఈక్వల్స్. ఎస్, డబుల్ కొటేషన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ లోపల మీరు టైటిల్ని, అది టైటిల్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ అమ్మా, అక్కడ ఎలా ఉంటుందో టైటిల్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. లేదా మనం కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. యా, మనం ఆ టైటిల్ని ఎలా కాపీ చేస్తాం అంటే చెప్తాను. సో టైటిల్ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ ఉంది చూడండి, టాప్లో ఉంది చూడమ్మా, దీన్ని మనం టైటిల్ అంటాము. చూడండి నేను ఆల్రెడీ మార్క్ చేశాను, చూడండి పైన టాప్లో ఉంది కదమ్మా, టాప్లో, దాన్ని మనం టైటిల్ అంటాం. ఓకే, సే ఆ టైటిల్ మనం ఎలా కాపీ చేయొచ్చు అంటే, మీ స్క్రీన్లో ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఎనీవే. యా, రైట్ క్లిక్ చేసి రైట్ క్లిక్లో వ్యూ పేజ్ సోర్స్ అని ఉంటుందమ్మా, బాటమ్ నుంచి సెకండ్ వన్ క్లిక్ చేయండి. వెళ్ళండి. ఇక్కడ మీకు టాప్లో టైటిల్ కనిపిస్తుంది, టాప్లో యూ కెన్ సీ ద టైటిల్. ఇక్కడ నుంచి మీరు చూడండి, నేను యా టైటిల్ని కాపీ చేసి మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, ఎంటర్. Push this out. Yes. Okay, right. అయితే ఒక చిన్న విషయం, చెప్తాను చూడండి. సో ఏం లేదు, మనకి టైటిల్ మ్యాచ్ అయితే మనకి ప్రోగ్రామ్ అంతా జరగాలమ్మా. సో టైటిల్ మ్యాచ్ అవ్వకపోతే ఈ ప్రోగ్రామ్ ఏది కూడా జరగకూడదు కదమ్మా. ఐ మీన్ యూజర్ నేమ్ ఎంటర్ అవ్వడం, పాస్వర్డ్ ఎంటర్ అవ్వడం, ఇదేది కూడా జరగకూడదు. సో ఏం చేద్దామంటే ఒకసారి చెప్తాను చూడండి, ఆ ఎల్స్ తీసేయండి అక్కడ. సో ఎల్స్ తీసేసి ఈ ఇఫ్ తర్వాత ఒక ఎంటర్ ప్రెస్ చేయండి అమ్మా. ఆఫ్టర్ ఇఫ్ ఒక ఎంటర్ ప్రెస్ చేయండి ఎండింగ్లో, కాదు కంట్రోల్ జెడ్ కొట్టండి. ఎస్, సో ఎండింగ్లో అక్కడ ఒక ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే మనకి టైటిల్ మ్యాచ్ అయితేనే ఈ ప్రోగ్రామ్ అంతా జరగాలి, టైటిల్ మ్యాచ్ అవ్వకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ ఏది మనకి జరగకూడదు. సో అక్కడ ఒక బ్రాకెట్ తీసుకోండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఆ బ్రాకెట్ కాదండి, ఇవి కర్లింగ్. అంటే ఇదంతా మనకి ఇఫ్ బ్లాక్లోకి వచ్చేయాలి. ద ఎంటైర్ ప్రోగ్రామ్ షుడ్ కమ్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్. ఓకే, ఎంతవరకు అమ్మా, ఇక్కడ వరకు, లాస్ట్ వరకు, లాగౌట్ వరకు. అంటే ఈ లాగౌట్ తర్వాత ఇక్కడ ఉంది చూడమ్మా, అంటే మన ప్రోగ్రామ్ అంతా కూడా దేంట్లోకి వచ్చేయాలి, ఇఫ్ బ్లాక్లోకి వచ్చేయాలి. ఎస్, అక్కడ ఒక ఎంటర్ ప్రెస్ చేయండి.
ఇఫ్ బ్లాక్ని క్లోజ్ చేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి ఇఫ్ బ్లాక్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు మనకి టైటిల్ మ్యాచ్ అయితే అప్పుడు మీకు లాగిన్ లాగౌట్ అన్నీ కూడా జరుగుతాయండి. అక్కడ ఒక ఎంటర్ ప్రెస్ చేసి ఎల్స్ రాయండి. ఎల్స్ అంటే అర్థం ఏంటమ్మా, టైటిల్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఎస్ ఒక ఎంటర్ ప్రెస్ చేయండి, సిస్ అవుట్ అని చెప్పి రాయండి. ఎస్ డబుల్ కొటేషన్స్లో ఏం రాస్తారమ్మా, అప్లికేషన్ నాట్ అవుట్. అంటే మనం లాగిన్ లాగౌట్ అన్ని కూడా ఎప్పుడు చేయగలుగుతామమ్మా, సో మనకి సైట్ ఓపెన్ అయితేనే కదా మనం చేయగలుగుతాం, సైట్ ఓపెన్ అవ్వకపోతే మనం చేయలేం కదా. సో అవును. ఈ టైటిల్ మ్యాచ్ అయితేనే మనకి ఈ ప్రోగ్రామ్ అంతా జరగాలి. టైటిల్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, దెన్ అది ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది, అప్లికేషన్ నాట్ ఓపెన్ అని చెప్పి వస్తుంది. క్లియర్ కదమ్మా, అర్థమైంది కదా. సో ఇప్పుడు Yeah. ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేసి చూడండి. ఓకే, సో ఇంకా దీని కంటిన్యూషన్ ఉందమ్మా, రేపటి క్లాస్లో నేను దీని కంటిన్యూషన్ చేయిస్తాను. జస్ట్ ఈ రోజు ఇంతవరకు ఇంట్లో ట్రై చేయండి. సో ప్రజెంట్ అయితే మనకి టైటిల్ మ్యాచ్ అవుతుంది. సో టైటిల్ మ్యాచ్ అయ్యి మీకు ప్రోగ్రామ్ అంతా కూడా రన్ అవుతుంది. ఓకే అమ్మా, ఇంట్లో ఒకసారి చూసి ఒకసారి చూడకన్నా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ మీకు పర్ఫెక్ట్గా వస్తే రిమైనింగ్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇదే సింటాక్స్, సేమ్ సింటాక్స్తోనే ఉంటుందమ్మా.